నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీపై అవగాహన ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. నిత్యావసర సరుకుల ధరల తగ్గుదలపై ప్రజలకు, వర్తకులకు అవగాహన కల్పిస్తూ మండల కేంద్రంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అధికారులు కూడా ప్రజలకు ధరల తగ్గుదలపై పూర్తిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల తెలుగుదేశం అధ్యక్షులు దొరబాబు, పార్టీ నాయకులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సరేనా రామ్మ విజయలక్ష్మి నువ్వు కూడా రా పక్కన చెప్పు. 3 లక్షలు ఏం పెన్షన్? నేను తీసుకున్నాను. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు దేశ ప్రజానీకానికి దసరా కానుకగా జీఎస్టీ 2.0ని ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం మన దేశ ఉత్పత్తుల మీద అధికమైన సుంకాలు విధిస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కొనుగోలుదారుల యొక్క శక్తిని పెంచడంతో పాటుగా ఉత్పాదకతను పెంచి కొనుగోలు శక్తిని పెంచాలన్నటువంటి బలమైనటువంటి నిర్ణయంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజానీకానికి అత్యంత తక్కువ జీఎస్టీని నిత్యం వినియోగించే వస్తువుల మీద ప్రకటించి దసరా కానుకను ప్రసాదించడం జరిగింది. మనం కొంటున్నటువంటి ప్రతి వస్తువు మీద జీఎస్టీ ఉంటుందన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఆఖరికి పండగ పూటో లేదంటే మన ఇంట్లో ఒక అకేషన్కో హోటల్కి వెళ్ళినా హోటల్లో మనం కట్టే బిల్లుకున్న జీఎస్టీ బిల్లు ఎక్కువ ఉండేది గతంలో. అనేక కారణాల రీత్యా జీఎస్టీ అనేది వినియోగదారులకి పెనుభారంగా మారుతున్నటువంటి సమయంలో ఈ జీఎస్టీ ఉపశమనం వల్ల, ఈ జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదే సమయంలో ఉత్పాదకత దారి మళ్ళకుండా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో గౌరవ నరేంద్ర మోదీ గారు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావడం అనేది చాలా ముదావహం. ఈ సందర్భంగా దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు పదే ప్రజాప్రతినిధులకు సూచన చేయడం జరిగింది. కూటమి సర్కారులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ఈ జీఎస్టీ వలన కలుగుతున్నటువంటి ఉపశమనం, దానివల్ల వినియోగదారులకి, కొనుగోలుదారులకి, ఉత్పత్తిదారులకి కలుగుతున్నటువంటి ప్రయోజనాల మీద వివరించమని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలని, ప్రజల్లో చైతన్యపరిచే కార్యక్రమాలని నిర్వహించబోతున్నాం. పూతలపట్టులో మీరు చూశారు, వందలాదిగా ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో ఒక భారీ ర్యాలీని చేపట్టి ఈ బజారు వీధి మొత్తం కూడా తిరగడం జరిగింది. బజార్లో ఉన్నటువంటి దుకాణదారులకి, అదే సమయంలో కొనుగోలుదారులకి జీఎస్టీ మీద అవగాహన కలిగిస్తున్నాం. నిత్యావసర వస్తువులు, పాలు, పెరుగు, వెన్న, జున్ను మొదలుకొని వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి ట్రాక్టరు, స్ప్రింక్లరు,
డ్రిప్పు, అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. 18% జిఎస్టీ ఉన్నటువంటి అనేక వస్తువుల్ని 5% తగ్గించడం జరిగింది. 5% ఉన్నటువంటి జిఎస్టీలన్నింటినీ కూడా జీరో చేయడం జరిగింది. కొన్ని నిత్యావసరమైనటువంటి వస్తువులు, అది ప్రజలకు ఉపయోగపడే వస్తువులైనప్పుడు వాటిని 18% నుంచి 0% కూడా తగ్గించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది దేశ ప్రజానీకానికి పెద్ద ఊరట, ఆర్థిక ప్రయోజనం కూడా రాబోతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా అది మరొక ఉత్పత్తిగా మారుతుంది. కాబట్టి ఇది దేశ జీడిపిని, రాష్ట్ర జీడిపిని పెంచుతుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో ప్రజానీకంలో దీన్ని మనోబలంగా మార్చాలి, ఇది మనోధైర్యంగా మార్చాలన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోదీ గారు చేపట్టినటువంటి ఈ అపురూపమైనటువంటి పనులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.